పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ పరిధిలో గల కొత్త వలసలో ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఎమ్మెల్యే విజయ్ చంద్ర ప్రారంభించారు. ఈ ప్రాంతంలో ఎవరికి అనారోగ్య సమస్యలు వచ్చినా పీహెచ్సీలో చికిత్స పొందవచ్చునని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే అమ్మా చేతులు చేతులు చేయించండి. థ్యాంక్ యూ. అబ్జర్వేషన్ పడడానికి అంతేనా? సో అదొకటి ట్రీట్మెంట్ చేయాలి, చెక్ చేయాలి. ఓకే, మీకు సప్లిమెంటరీ ఇప్పిస్తారా? చాలమ్మా. ఐదు గంటలు ఉండిపోతుంది. అలాగే మీరు వెళ్ళాలంటే మీ అందరికి ట్రీట్మెంట్ డాక్టర్ చేస్తారు. డాక్టర్ పేరు ఏం పేరు ఇక్కడ? అమ్మా మీ అందరికి చెప్తున్నా, ఈ నంబర్ ఈ డాక్టర్ ఈ ఊర్లోనే ఉంటాడు. మీకు జ్వరం వచ్చిన భోజనం చేస్తావా? బంగారమ్మా ఎంతవరకు వస్తుంది ఈ నంబర్లో? సీనియర్ పేషెంట్. సభకి నమస్కారం. ఈరోజు కొత్త వలస పార్వతీపురం జిల్లా కొత్త వలసలో పరిస్థితుల్లో మనం ఇక్కడ ఒక ఉప కేంద్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒక డాక్టర్ని స్టాఫ్ నర్స్ని పెట్టి మనం ఓపెన్ చేయాలని చెప్పి నేను వచ్చిన దగ్గర నుండి ఆయన చెప్తున్నారు. మన గౌరవ శాసనసభ్యులే కాకుండా మన 8వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి నారాయణరావు గారు ప్రతి 2 రోజులకు ఒకసారి నన్ను సార్ ఎప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఎందుకంటే మీ ఊర్లో కొత్త వలస అంటేనే ఇది ఒక ప్రత్యేకమైన ఒక వార్డు. ఈ వార్డులన్నీ కలిపి కొత్త వలసలో ఉంటున్నాయి. మీరందరూ కూడా మా మనుషులు, మీరందరూ కూడా మా సొంత మనుషులు లాంటి వాళ్ళు. సొంత మనుషులకి ఏదైనా చేయాలన్న ఆలోచనలో భాగంగానే ఈరోజు పార్వతీపురంలో చర్చి వీధిలో ఒక సెంటర్ ఉంది, అర్బన్ హెల్త్ క్లినిక్ది. అలాగే జగన్నాథపురంలో ఉంది. మనకి 3 విధాలుగా మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఏం మాట్లాడుకున్నా జగన్నాథపురం అంతా ఒకటి, బెల్గాం అంతా ఒకటి, కొత్త వలస అంతా ఒకటి. మరి కొత్త వలస ఎందులో తక్కువ ఉందనే ఆలోచనలోనే కొత్త వలసకు కూడా ఒక హెల్త్ క్లినిక్ ఉండాలి, ఇక్కడ కూడా ఒక సెంటర్ ఉండాలనే ఉద్దేశంతోనే ఇమీడియట్గా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాగానే మొట్టమొదటి కౌన్సిల్లో పెట్టి ఇది పెట్టాల్సిందని చెప్పి ఎప్పుడో ప్రారంభించాల్సింది. ఇది గత 3 నెలల ముందే ప్రారంభించాల్సింది. అయితే
ఒక బిల్డింగ్ కట్టడానికి బిల్డింగ్ తయారు చేయడానికి కొన్ని రోజులు పడుతుంది. కానీ పండగ లోపు మీ అందరికి ఇవ్వాలని, పండగలో మీ ఇంటికి దగ్గరికే మీకు వైద్యం అందించే విధంగా, ఎవరికైనా షుగర్ టెస్ట్ చేయించుకోవాలి మీరు అందరున్నా, ఇంజక్షన్లు చేయించుకోవాలి మీరు అందరున్నా, వీలైతే ఎక్కడికి వెళ్తున్నారో లేదా డిస్టిక్ హాస్పిటల్కి లేదా జగన్నాథపురం వెళ్ళాల్సి వస్తుంది మీ అందరికి కూడా. వాటిని ఇక్కడే మీ వార్డుల్లోనే, ఈ 8వ వార్డులోనే, 7వ వార్డులోనే, ఈ 9వ వార్డులోనే, ఈ 6వ వార్డులోని, 5వ వార్డులోని ఎవరైతే వైద్యానికి చిన్న చిన్న వైద్యానికి కూడా జిల్లా హాస్పిటల్కి లేదంటే జగన్నాథపురం హాస్పిటల్కి వెళ్ళే అవసరం లేకుండా మీ ఊర్లోనే మీ వార్డులోనే ఉప కేంద్రం వచ్చింది. ఇక్కడ షుగర్కి, బీపీకి ఒక 7 టెస్టులు, ర్యాపిడ్ టెస్టులు అన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి. మీకు కావాల్సిన మందులు ఇక్కడే దొరుకుతాయి. మీకు అందుబాటులో డాక్టర్ ఇక్కడే ఉంటారు, ఒక నర్సు ఉంటారు. మీ అందరికి కూడా ఈ హాస్పిటల్ ఉపయోగకరంగా ఉంటుందన్న ఉద్దేశంలోనే తెలుగుదేశం ప్రభుత్వం రాగానే పెట్టడం జరిగింది. దీనికి సహకరించిన వైద్య సిబ్బందికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పర్వాలేదు సార్, ఒక రెంటెడ్ క్లినిక్లైనా పెట్టేస్తే పర్వాలేదు, ప్రజలకు అందుబాటులో ఉంటుందని వాళ్ళు సహకరించడం. దీనికి ఈ బిల్డింగ్ ని సహకరించిన మన ఈ వార్డు కౌన్సిలర్ బయట ఎందుకు సార్ నేనే ఇచ్చేస్తా, నేనే పెట్టేస్తానని చెప్పి యుద్ధ ప్రతిపాదికన దీన్ని తయారు చేసిన మీ వార్డు మన కోరాడ నారాయణరావు గారు, నేను ఎంత ఆలోచించానో మీకోసం ఇంకా ఎక్కువ ఆలోచించాడు. మీ కౌన్సిలర్, మా ఆడవాళ్ళు ఇంకిటి బయటకు వెళ్ళకూడదు, మా ముసలి మా అబ్బా తాతలు బయటకు వెళ్ళకూడదు, వాళ్ళు ఇక్కడే షుగర్ టెస్టులు చేసుకోవాలి, మా ఊర్లోనే వాళ్ళకి మందులు దొరకాలని ఆయన కూడా పట్టకుండా ఖచ్చితంగా పెట్టాల్సిందే అని అనేసరికి కాదని ఇక్కడ ఇమ్మీడియట్ గా పెట్టడం జరిగింది. ఇది ప్రస్తుతానికి తాత్కాలికంగా ఉంటుంది. మీకు అన్ని సౌకర్యాలతో అందుబాటులో త్వరలోనే ఒక పెద్ద బిల్డింగ్ రావడం జరుగుతుంది. ఒక అంబులెన్స్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ సెంటర్ కి. మీ వార్డులో ఎవరికి కూడా వైద్య సంబంధించిన ఇబ్బందులు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే కొత్త వలస వాస్తవులకు కూడా ఒక హెల్త్ సెంటర్ పెట్టడం జరిగింది. మొన్న మీరు ఆశీర్వదించిన విధానం అందరికీ తెలిసిందే. పోటాపోటీగా మీరు మా కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, కూటమి ప్రభుత్వం కోసం నిన్న ఆ ఎలక్షన్ లో మీరు చేసిన సాహసం, మీరు ఇచ్చిన ఆశీర్వాదం ఎప్పటికీ మర్చిపోం. ఎంత ఇచ్చినా తక్కువే అని చెప్తూ ఈ యొక్క ఫెసిలిటీ, ఈ యొక్క సెంటర్ మీకు అందరికీ అందుబాటులో తేవడంలో మేము చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను. మరొకసారి వైద్య సిబ్బందికి, నారాయణ గారికి, అలాగే కోళ్ళ మధు గారికి, మధ్య పార్నాయుడు